హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు డ్రామా చాలా క్యూట్గా రొమాంటిక్గా ఉండబోతుంది. హీరోకి హీరోయిన్ అంటే చాలా లవ్ ఉంటుంది. ఆ లవ్తోనే తను వేరే అబ్బాయితో మాట్లాడితే తట్టుకోలేడు, కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంత పొజిటివ్నెస్ ఉన్న హీరో లవ్ని మన హీరోయిన్ అర్థం చేసుకుంటుందా లేదా ఈ డ్రామా చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా డ్రామా మొత్తం చూడండి, అప్పుడే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. అలాగే లైక్ హైప్ మాత్రం మర్చిపోద్దు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. ఇది మ్యాగీ స్టోరీ. మ్యాగీ విలేజ్ నుంచి జస్టిన్ యూనివర్సిటీకి చదువుకోవడానికి వస్తుంది. మ్యాగీకి పెద్ద యాంకర్ అవ్వాలనేది ఒక్కటే కల. యూనివర్సిటీలో ఇచ్చే స్పీచ్తో మ్యాగీ అందరినీ పడేస్తుంది. ఎందుకంటే మ్యాగీ స్పీచ్లో ఒక రేంజ్ జోష్ ఉంటుంది. ఎక్కడ చూసినా చప్పట్ల మూత మోగిపోతూ ఉంటుంది. ఆ క్రౌడ్లోనే మన స్టోరీ హీరో డెన్నీ కూడా కూర్చొని ఉంటాడు. డెన్నీ ఫస్ట్ సైట్లోనే మ్యాగీకి మనసిచ్చేస్తాడు. ఇంతలో డెన్నీ అసిస్టెంట్ వచ్చి హోమ్ టౌన్లో తన పేరెంట్స్ ఒక యాక్సిడెంట్లో చనిపోయారని చెప్తాడు. ఇక డెన్నీనే వెళ్ళి బిజినెస్ అంతా చూసుకోవాల్సి వస్తుంది. ఢిల్లీ వెళ్లే ముందు డెన్నీ ఒక నోట్ రాసి తన అసిస్టెంట్తో ఆ అమ్మాయికి నా తరపున ఈ నోట్ ఒక బొకే ఇచ్చేసేయని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు. మ్యాగీకి స్టేజ్ మీద ఆ బొకే దొరుకుతుంది. అయితే యూనివర్సిటీలో కొంతమంది అమ్మాయిలు మ్యాగీ స్పీచ్ చూసి తన మీద కుళ్ళుకుంటారు. అందుకే మ్యాగీని బ్యాట్ చేయాలని ప్లాన్ వేస్తారు. నెక్స్ట్ డే క్లాస్లో అందరికీ తన డైమండ్ బ్రేస్లెట్ దొంగతనం జరిగిందని చెప్తుంది ఒక అమ్మాయి. మ్యాగీ అక్కడే చదువుకుంటూ ఉంటే ఆ అమ్మాయి బ్లేమ్ అంతా మ్యాగీ మీదే వేసేస్తుంది. మ్యాగీ కాదన్నా వినకుండా తను విలేజ్ నుంచి వచ్చింది కదా, పక్క తనే దొంగతనం చేసుంటుంది అని అంటూ ఉంటారు. వాళ్ళు బలవంతంగా మ్యాగీ బ్యాగ్ లాక్కొని వెతకడం స్టార్ట్ చేస్తారు. ఆ గ్యాప్లోనే వాళ్ళే కావాలని మ్యాగీ బ్యాగ్ నుంచి డైమండ్ బ్యాంగిల్ తీసినట్టుగా నాటకం ఆడతారు. అందరూ మ్యాగీని దొంగ అని అనుకుంటారు. దాంతో మ్యాగీ పరువు పోతుంది. ఇంతలో ప్రొఫెసర్ వచ్చి మ్యాగీని తిట్టి తన క్యాబిన్కి రమ్మంటాడు. మ్యాగీ క్యాబిన్కి వెళ్ళి నేను దొంగతనం చేయలేదు సార్ అని చెప్తుంది. ప్రొఫెసర్, నువ్వు దొంగతనం చేయలేదని నాకు కూడా బాగా తెలుసు, కానీ నువ్వు విలేజ్ అమ్మాయివి, నిన్ను నువ్వు ఎలా ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకుంటావు అని అంటూ తనతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మ్యాగీ ప్రొఫెసర్ని గట్టిగా వార్న్ చేస్తుంది. అప్పుడు ప్రొఫెసర్, ఎక్కువ సీన్ చేయకు, లేదంటే నీ లైఫ్ స్టార్ట్ అవ్వకముందే ఎండ్ చేసేస్తాను అని బెదిరిస్తాడు. మ్యాగీ బాగా భయపడిపోతుంది. డోర్ లాక్ చేసి ప్రొఫెసర్ మ్యాగీ దగ్గరికి వచ్చి తప్పుగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మ్యాగీ తప్పించుకోవడానికి ప్రొఫెసర్ తల మీద కొట్టి అక్కడి నుంచి పారిపోతుంది. దాంతో ప్రొఫెసర్కి పిచ్చి కోపం వస్తుంది. వెంటనే ప్రిన్సిపాల్ మీటింగ్ పెట్టి అందరి ముందు మ్యాగీని యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేసేస్తారు. మ్యాగీ మీద దొంగతనం కేసు ఇంకా గ్రేడ్స్ కోసం ప్రొఫెసర్ని సెడ్యూస్ చేసిందని బ్లేమ్ వేస్తారు. అంతేకాదు మ్యాగీని ఏ యూనివర్సిటీలోనూ చేర్చుకోకుండా బ్యాన్ చేసేస్తారు. మ్యాగీ ఎన్నో కలలతో వచ్చింది, కానీ ఒక్క వారంలోనే మ్యాగీ కలలన్నీ ముక్కలైపోతాయి. చూస్తూనే 5 years గడిచిపోతాయి. మ్యాగీకి ఎక్కడా జాబ్ దొరకదు. మ్యాగీ తన ఫ్రెండ్ కోసం స్క్రిప్ట్లని రాస్తూ ఉంటుంది. దానివల్ల మ్యాగీ ఫ్రెండ్ సక్సెస్ఫుల్ యాంకర్ అవుతుంది. కానీ మ్యాగీ మాత్రం ఎవరికి తెలియకుండా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో మ్యాగీ ఫ్రెండ్ కాల్ చేసి నువ్వు రాసిన నెక్స్ట్ స్క్రిప్ట్ కూడా అప్రూవ్ అయిందని, ఈరోజు దానికి పార్టీ ఉందని, నువ్వు కూడా నాతో రావాలి అని అడుగుతుంది. మ్యాగీ కొంచెం హెసిటేట్ చేసిన ఫ్రెండ్ ఫోర్స్ చేయడంతో తను పార్టీకి వెళ్తుంది. అక్కడే మనం డెన్నీని చూస్తాం. డెన్నీ 5 years తర్వాత మళ్ళీ ఈ సిటీకి రిటర్న్ వచ్చాడు. డెన్నీ ఫ్రెండ్స్, అసలు నువ్వు ఇక్కడికి రావాలని ఎలా అనుకున్నావని అడిగితే డెన్నీ, ఈసారి నా ప్లాన్ వేరేలాగా ఉంది, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు. అది విన్న డెన్నీ ఫ్రెండ్స్ హ్యాపీగా ఫీల్ అవుతూ నీకు ఎలాంటి అమ్మాయి కావాలి అని అడుగుతారు. డెన్నీ 5 years క్రితం స్టేజ్ మీద మ్యాగీని చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు డెన్నీ మైండ్లో మ్యాగీ మాత్రమే ఉందని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. డెన్నీ తన ఫ్రెండ్స్తో ఏదో చెప్పేలోపే అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఒక అమ్మాయిని లోపలికి రానివ్వకుండా ఆపడం జెన్నీ చూస్తాడు. ఆ అమ్మాయి నాకు అపాయింట్మెంట్ ఉంది అని చెప్తూ ఉంటే సెక్యూరిటీ గార్డ్ ఫోన్ చేసి కనుక్కుంటూ ఉంటాడు. డెన్నీ తన కళ్ళకి తనే నమ్మలేకపోతూ ఉంటాడు. ఎందుకంటే ఆ అమ్మాయి ఇంకెవరో కాదు, డెన్నీ స్టేజ్ మీద చూసిన మ్యాగీనే. మ్యాగీ లోపలికి పంపిస్తారు తనని. కానీ డెన్నీకి
ఆ సెక్యూరిటీ గార్డ్ మీద కోపం వచ్చి అతన్ని జాబ్ నుంచి ఫైర్ చేసేస్తాడు. పార్టీలో మ్యాగీ ఫ్రెండ్ మ్యాగీని ఈతన్కి పరిచయం చేస్తుంది. ఈతన్ వల్ల బాసు ఈతన్ మ్యాగీని కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక పార్టీ స్టార్ట్ అవుతుంది. అందరూ డ్రింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇష్టం లేకపోయినా మ్యాగీ ఎక్కువ తాగేయడం వల్ల మ్యాగీకి తల తిరిగిపోతూ ఉంటుంది. అందరూ వెళ్ళిపోయాక మ్యాగీ ఫ్రెండ్ ఈ నైట్కి ఏదైనా హోటల్లో స్టే చేద్దామని చెప్పి మ్యాగీని ఒక హోటల్ రూమ్కి పంపిస్తుంది. మ్యాగీ అక్కడ పడుకుండిపోతుంది. కానీ ఇంతలో మ్యాగీ రూమ్లోకి ఎవరో వచ్చినట్టుగా తనకి అనిపిస్తుంది. మ్యాగీ కళ్ళు తెరిచి చూస్తే అక్కడ మిస్టర్ ఈతన్ ఉంటాడు. మ్యాగీ ఈతన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. అప్పుడు ఈతన్, నువ్వు దీన్ని ఒక ఆపర్చునిటీ లాగా చూడాలి. నాతో పడుకోవడానికి అమ్మాయిలు తెగ ఆశపడుతూ ఉంటారు. అలాంటిది నేనే నీ దగ్గరికి వచ్చాను అని అంటాడు. మ్యాగీకి ఊపిరాడినట్టుగా అయిపోతుంది. మ్యాగీ ఎలాగైనా ఈతన్ నుంచి తప్పించుకోవాలనుకుంటుంది. కానీ తనకి ఎవ్వరూ సపోర్ట్ చేయరని ఈతన్కి బాగా తెలుసు. అయినా సరే మ్యాగీ ఈతన్ని గట్టిగా కొట్టి అక్కడి నుంచి పారిపోవడంలో సక్సెస్ అవుతుంది. కానీ ఈతన్ మనుషులు మ్యాగీని ఫాలో అవుతూ ఉంటారు. మ్యాగీ పరిగెత్తుకుంటూ వెళ్ళి డెన్నీని గుద్దుకుంటుంది. డెన్నీ మ్యాగీని చూసి అలానే ఉండిపోతాడు. అప్పుడే మ్యాగీ వెనకాల వస్తున్న గార్డ్స్ని డెన్నీ చూస్తాడు. వెంటనే డెన్నీ తన కోట్తో మ్యాగీని కవర్ చేసి, నేనున్నాను కదా, నువ్వేం భయపడకు, నీకేం అవ్వదు అని చెప్తాడు. గార్డ్స్ డెన్నీని చూడగానే భయపడి వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే డెన్నీ వరల్డ్లోనే బిగ్గెస్ట్ రిచెస్ట్ పర్సన్. వాళ్ళు వెళ్ళిపోయాక మ్యాగీ కూడా వెళ్ళిపోతూ ఉంటే డెన్నీ మ్యాగీని ఆపి, నువ్వు నాకు థ్యాంక్ యూ అని చెప్పవా అని అడుగుతాడు. మ్యాగీ నేను ఎలా చెప్పాలి అని అడిగితే డెన్నీ నీ వాట్సాప్ నంబర్ ఇవ్వు అని అడుగుతాడు. మ్యాగీ కొంచెం ఆలోచిస్తూ ఉంటే డెన్నీ, నువ్వు తీసుకున్న ఈ కోటు డ్రై క్లీన్ చేసి నాకు రిటర్న్ ఇవ్వాలి కదా, జస్ట్ అందుకోసమే నంబర్ అడుగుతున్నా అని అంటాడు. దాంతో మ్యాగీ డెన్నీకి నంబర్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి మ్యాగీ ఇంటికి రీచ్ అవుతుంది. అక్కడ డెన్నీ కార్లో మ్యాగీని ఫాలో అవుతూ ఉంటాడు. డెనీ ఫ్రెండ్స్ ఏంటి మ్యాటర్ అని తనని టీచ్ చేస్తూ ఉంటారు. కానీ డెనీ ఏం ఆన్సర్ కూడా ఇవ్వడు. మ్యాగీ ఇంటికి రాగానే మ్యాగీ బాయ్ ఫ్రెండ్ షాను మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. మ్యాగీ షాన్తో, నేను ఈ జాబ్ని మానేయాలనుకుంటున్నాను, నీ కజిన్ కోసం నేను ఇక స్క్రిప్ట్లు రాయలేను అని చెప్తుంది. దానికి షాన్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకు ఇంకెక్కడ జాబ్ దొరకదని తెలుసు కదా, అయినా నా సర్జరీ కోసం నువ్వే కదా మనీ కలెక్ట్ చేయాలి. 5 years క్రితం నీకెవరూ సపోర్ట్ చేయనప్పుడు నేను నీ కోసం ప్రిన్సిపల్తో గొడవ పడ్డాను. దానివల్లే నాకు ఇంటర్నల్ ఇంజురీస్ అయ్యాయి. ఇప్పుడు నువ్వు జాబ్ చేయకపోతే ఆ సర్జరీకి మనీ ఎలా వస్తుంది అని అరుస్తూ ఉంటాడు. మ్యాగీ హెల్ప్లెస్ అయిపోతుంది. ఈ ప్రాబ్లమ్స్ నుండి ఎలా బయటపడాలో మ్యాగీకి అస్సలు అర్థం కాదు. ఇంతలో తనకి డెనీ నుంచి కోటు డ్రై క్లీన్ చేయించమని మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ డే మ్యాగీకి డ్రై క్లీన్ అతను తెచ్చి ఇస్తాడు. మ్యాగీకి కోటు దొరికేస్తుంది. కోట్ రాగానే తను డెన్నీకి మెసేజ్ చేస్తుంది. తను మ్యాగీని హోటల్కి రమ్మంటాడు. మ్యాగీ హోటల్కి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ గార్డు తనని డెన్నీ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అక్కడ డెనీ తన ఫ్రెండ్స్తో ఉంటాడు. మ్యాగీని చూడగానే డెనీ తన దగ్గరికి వచ్చేస్తాడు. మ్యాగీ తన కోట్ని ఇచ్చేస్తుంది. అప్పుడు డెనీ ఫ్రెండ్స్ ఎవరి అమ్మాయి అని అడుగుతారు. దానికి డెనీ తను నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తాడు. మ్యాగీ అలా చెప్పొద్దని విన్నా కూడా తను వినడు. డెనీ, నా ఫ్రెండ్స్ నాకు గర్ల్ ఫ్రెండ్ లేదని ఆట పట్టిస్తూ ఉన్నారు. నిన్న నేను నీకు హెల్ప్ చేశాను కదా, ఇవాళ నువ్వు నాకు హెల్ప్ చేయలేవా అని అడుగుతాడు. దానికి మ్యాగీ డెన్నీకి సపోర్ట్ చేసి సైలెంట్ అయిపోతుంది. ఆ తర్వాత మ్యాగీ డెన్నీతో కలిసి కారులో కూర్చుంటుంది. కొంచెం దూరంలో ఉన్న షాను మ్యాగీ కారులో వెళ్ళడం చూసేస్తాడు. షాన్ తన స్కూటర్తో కారు వెనుక ఫాలో చేస్తూ ఉంటాడు. డెనీ డ్రైవరు ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు అని చెప్తాడు. మ్యాగీ అద్దంలో చూసి భయపడి అతను నా బాయ్ ఫ్రెండ్ అని డెన్నీకి చెప్తుంది. డెనీ భయపడుతున్నావా అని అడిగితే మ్యాగీ లేదు, కానీ తన గురించి అతను తప్పుగా అనుకోవద్దు అని కారులో దాక్కుంటుంది. డెన్నీ కార్ ఆపి అద్దం దించి షాన్ని చూస్తాడు. అలా నీకు కావాల్సింది ఏంటి, ఈ కారు చాలా కాస్ట్లీ, నీ స్కూటర్ దూరంగా తీసుకెళ్ళు అని చెప్పి డెన్నీ వెళ్ళిపోతాడు. షాన్ మనసులో, కారులో మ్యాగీ ఉండదులే, చాలా కాస్ట్లీ కారు కదా, మ్యాగీ ఇక్కడ ఎవరికి తెలుసులే అని అనుకుంటూ ఉంటాడు. డెన్నీకి చాలా కోపం జెలసీ వచ్చి, ఆ అబ్బాయి నీ బాయ్ ఫ్రెండ్ అవ్వడానికి అస్సలు కరెక్ట్ కాదు అని మ్యాగీతో అంటాడు. కొద్దిసేపట్లో డెన్నీ ఇల్లు వచ్చేస్తుంది. కార్ దిగి లోపలికి వెళ్తూ ఉంటే
మ్యాగీ డెన్నీని ఆపి కోట్ ఇవ్వడానికి చూస్తుంది. కానీ డెన్నీ నా రూమ్లో తగిలించు అని చెప్తాడు. మ్యాగీ లోపలికెళ్ళి కోట్ని తగిలిస్తూ ఉంటే తన కళ్ళు బుక్ షెల్ఫ్ మీద పడతాయి. అక్కడ జర్నలిజం బుక్కులు చూసి మ్యాగీకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మ్యాగీ ఎప్పటి నుంచో వెతుకుతున్న బుక్ ఒకటి అక్కడ కనిపిస్తుంది. అలా నేను ఇది చూడొచ్చా అని అడిగితే డెనీ కూడా ఓకే అంటాడు. మ్యాగీ ఆ బుక్ తీస్తూ ఉంటే డెనీ వెనక నుంచి వచ్చి తనకి హెల్ప్ చేసి బుక్ ఇస్తాడు. డెనీ, ఈ బుక్ నీకు ఇస్తాను కానీ నా 3 ప్రశ్నలకి నువ్వు ఆన్సర్ చెప్పాలి. 1, నువ్వు యాంకర్ అవ్వాలనుకున్నావు కదా, ఇంకా ఎందుకు అవ్వలేదు? 2, ఆ అబ్బాయిని నీ బాయ్ ఫ్రెండ్గా ఎందుకు ఎంచుకున్నావు? 3 అని అడుగుతూ ఉండగానే సోఫా మీద ఇద్దరూ పడిపోతారు. ఇద్దరి పెదవులు టచ్ అవుతాయి. డెనీ మ్యాగీని పట్టుకుని నా 3వ ప్రశ్న, నీ దగ్గర ఇంత మంచి స్మెల్ ఎలా వస్తుంది అని అడుగుతాడు. డెన్నీని అంత దగ్గరగా చూసిన మ్యాగీ భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. తర్వాత డెన్నీ జెలసీలో తప్పు చేశానని ఫీల్ అయ్యి మ్యాగీకి సారీ నేను డ్రింక్ చేశాను అని మెసేజ్ పెడతాడు. కానీ మ్యాగీ డెన్నీని బ్లాక్ చేస్తుంది. డెన్నీ నేను డ్రాప్ ఆఫ్ చేస్తాను అని మెసేజ్ చేద్దాం అనుకున్నా, అప్పటికే మ్యాగీ బ్లాక్ చేసేస్తుంది. కానీ డెన్నీ కళ్ళల్లో మ్యాగీనే ఉంటుంది. స్నానం చేసేటప్పుడు కూడా మ్యాగీ గురించి ఆలోచిస్తూ రొమాంటిక్ ఫీలింగ్స్ వచ్చేస్తాయి. స్నానం చేశాక డెన్నీ తన ఫ్రెండ్కి ఫోన్ చేసి మ్యాగీ ఎక్కడ పని చేస్తుందో తెలుసుకోమంటాడు. మ్యాగీ ఏ కంపెనీలో పని చేస్తుందో ఆ కంపెనీని కొనేయమని ఫ్రెండ్కి చెప్తాడు. ఫ్రెండ్ అది ఒక టీవీ స్టేషన్, అక్కడ మ్యాగీ క్లర్క్గా పనిచేస్తుంది అని చెప్తాడు. నెక్స్ట్ డే ఆఫీస్లో మ్యాగీ కూర్చుని ఉంటే ఫ్రెండ్స్ వచ్చి నిన్న నువ్వు ఈతన్ని ఇబ్బంది పెట్టావు కదా, ఇప్పుడు నీ మీద కేసు వేయాలనుకుంటున్నాడు అని చెప్తారు. అది వినగానే మ్యాగీకి కళ్ళు తిరుగుతాయి. స్కూల్లో ప్రొఫెసర్ చేసిన పని నిన్న నైట్ జరిగిన విషయం గుర్తుకొచ్చి కంగారు పడిపోతూ ఉంటుంది. తన ఫ్రెండ్స్ మాతో కలిసి ఈతన్ ఇంటికి వెళ్ళు, సారీ చెప్పు అని చెప్తారు. మ్యాగీ వద్దన్న ఫ్రెండ్ షాన్కి ఫోన్ చేసి సారీ చెప్పేసేయ్, మనకి మనీ అవసరం కదా అని షాన్ చెప్తాడు. కానీ మ్యాగీ సారీ చెప్పడానికి ఒప్పుకోదు. అయినా ఫ్రెండ్స్ ఫోర్స్ చేసి ఈతన్ ఇంటికి తీసుకొని వెళ్తారు. అదే టైంలో ఆఫీస్ స్టాఫ్ అంతా కింద నిలబడి ఉంటారు. ఎందుకంటే కంపెనీని ఎవరో కొనేశారు. కొత్త బాస్ని చూడాలని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఒక ఖరీదైన కార్ వచ్చి ఆగుతుంది. అందులో నుంచి మిస్టర్ డెన్నీ దిగుతాడు. అందరూ డెన్నీని చూసి షాక్ అవుతారు. ఎందుకంటే డెన్నీ అంత హ్యాండ్సమ్గా ఉంటాడు. డెన్నీ దిగి మ్యాగీ గురించి అడుగుతాడు. అప్పుడే హెడ్ పరిగెత్తుకుంటూ వచ్చి మ్యాగీని ఈతన్ ఇంటికి తీసుకెళ్లారు అని చెప్తాడు. అది వినగానే డెనీ కారులో ఈతన్ ఇంటికి వెళ్తాడు. ఇటువైపు మ్యాగీని ఈతన్ రూమ్లో బంధించి వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు. మ్యాగీ ఎలా తప్పించుకోవాలో అర్థం కాక 4th ఫ్లోర్ నుంచి దూకేయాలని అనుకుంటూ ఉంటుంది. అలా దూకబోతూ ఉంటే డెన్నీ వెనక నుంచి వచ్చి తనని కాపాడతాడు. అలా నీకు పిచ్చా, ఎందుకు అలా దూకాలనుకుంటున్నావని అరుస్తాడు. మ్యాగీ ఏదో మాట్లాడబోతూ ఉండగానే తనకి బయట నుంచి ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. తన ఫ్రెండ్స్ ఇంకా ఈతన్ లోపలికి వచ్చేస్తారు. మ్యాగీని బుల్లి చేయాలని చూస్తున్నది వీళ్ళే అని డెన్నీకి అర్థమైపోతుంది. బయట ఈతన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే మ్యాగీ తన ఇంట్లోనే ఉంది కదా. కానీ ఈతన్ డోర్ ఓపెన్ చేయగానే అక్కడ మిస్టర్ డెనీ కూర్చుని ఉండడం చూస్తాడు. డేజీ నువ్వు ఎవరు అని అడుగుతుంది. ఈతన్కి కూడా కోపం వచ్చి మీరే కదా ఇక్కడ మ్యాగీ ఉందని చెప్పారు అని అంటాడు. అక్కడ ఎవరికి ఏమీ కూడా అర్థం కాదు. అప్పుడు డెనీ తన ఇంట్రొడక్షన్ ఇస్తూ నా పేరు డెనీ షా అని చెప్తాడు. ఆ పేరు వినగానే వాళ్ళకి విషయం అర్థమైపోతుంది. దాంతో డెనీకి బాగా రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. డెనీ వాళ్ళందరినీ కూర్చోమని చెప్పి మిస్టర్ ఈతన్ని నీ తలకి ఈ గాయం ఎలా అయింది అని అడుగుతాడు. దానికి ఈతన్ అదేం లేదు, జస్ట్ అలా గోడకి తగిలింది అంతే అని అబద్ధం చెప్తాడు. అప్పుడు డెనీ డేజీని చూస్తూ నువ్వు చెప్పు ఈ గాయం ఎలా అయింది అని అడుగుతాడు. డేజీకి ఏదో తేడాగా అనిపిస్తుంది. అయినా సరే అతను నిజమే చెప్తున్నాడు అని అంటుంది. అప్పుడు డెనీ నాకెవరు నిజం చెప్తారో చూడాలనుకుంటున్నాను. ఎవరు ఫస్ట్ నిజం చెప్తారో వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి ఎవ్వరూ కదిలేదే లేదు అని అంటాడు. ఇంతలోనే డెనీ సెక్యూరిటీ గార్డ్స్ లోపలికి వచ్చి వాళ్ళని చుట్టుముడతారు. డేజీకి సీన్ అర్థమైపోతుంది. వెంటనే తను లేచి నిలబడి మ్యాగీని బుల్లీ చేయాలనే ఐడియా అంతా ఈతందే అని బ్లేమ్ మొత్తం అతని మీద తోసేస్తుంది. కానీ ఈతన్ డేజీతో నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వే కదా నాకు హోటల్ కార్డు ఇచ్చావు అని అంటాడు. ఇలా అందరూ ఒకరి మీద ఒకరు బ్లేమ్ వేసుకుంటూ గేమ్ని స్టార్ట్ చేసుకుంటారు.
అప్పుడు డెన్నీ ఇక చాలు, మీరందరూ ఇక నుంచి నడవండి అని చెప్తాడు. దానికి ఈతన్ మేము నిజంగానే వెళ్ళిపోవచ్చా అని అడిగితే డెన్నీ కూడా అవును, మీరంతా నిజం ఒప్పుకున్నారు కదా, ఇక వెళ్ళండి అని అంటాడు. వాళ్ళు బయటికైతే వచ్చేస్తారు, కానీ డెన్నీ తమని ఇంత ఈజీగా ఎలా వదిలేశాడు అని వాళ్ళకి డౌట్ వస్తుంది. అంతలోనే అక్కడికి ఈతన్ వైఫ్ వస్తుంది. తను ఈతన్ని గట్టిగా తిడుతూ, డెన్నీ నాకు ఒక వీడియోని పంపించాడు, నీ అసలు రంగు నాకు తెలిసిపోయింది, నువ్వు మా డాడీ పెడుతున్న అన్నం తింటూ బతుకుతున్నావు, అలాంటిది నాకే ద్రోహం చేస్తావా, నడు నాతో, మా డాడీ నిన్ను పిలుస్తున్నారు అని చెప్పి అతన్ని తీసుకెళ్ళిపోతుంది. అటు డేజీకి కూడా ఒక కాల్ వస్తుంది. డేజీని తనతో ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ని కూడా కంపెనీ జాబ్ నుంచి ఫైర్ చేసేస్తుంది. ఇక్కడ డెనీ మ్యాగీ దగ్గరికి వచ్చి వాళ్ళు నిన్ను అంతలాగా టార్చర్ పెడుతూ ఉంటే నువ్వు వాళ్ళని ఎందుకు ఎదిరించలేదు అని అడుగుతాడు. దానికి మ్యాగీ నేను చాలా ట్రై చేశాను, కానీ అందరూ పవర్ఫుల్గా ఉండలేరు కదా అని చెప్తుంది. అప్పుడు డెనీ అదే నిజమైతే నువ్వు కావాలనుకుంటే నా పవర్ని యూజ్ చేసుకో అని ఆఫర్ ఇస్తాడు. మ్యాగీకి ఏం కూడా అర్థం కాదు. ఇంతలో డేజీ నుంచి తనకి కాల్ వస్తుంది. మ్యాగీ కాల్ లిఫ్ట్ చేయబోతూ ఉంటే డెనీ తనని ఆపి తన పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. డెనీ నువ్వు కావాలనుకుంటే నన్ను ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా వాడుకో అని అంటాడు. డెనీ అంత క్లోజ్గా రావడం చూసి మ్యాగీ వెంటనే లేచి నిలబడిపోతుంది. ఈరోజు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పి నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నన్ను క్షమించండి అని అంటుంది. అప్పుడు డెనీ అసలు నీ బాయ్ ఫ్రెండ్లో అంత స్పెషల్ ఏముంది అని అడుగుతాడు. దానికి మ్యాగీ అతనిలో ఎలాంటి స్పెషల్ లేదు, కానీ నాకెవరూ లేనప్పుడు అతను ఒక్కడే నా పక్కన నిలబడ్డాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత డెనీ తన ఫ్రెండ్తో నాకు మ్యాగీ బాయ్ ఫ్రెండ్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలి అని చెప్తాడు. కొద్దిసేపటికి మ్యాగీ ఇంటికి వస్తుంది. షాన్ తనని నువ్వు ఈతన్కి సారీ చెప్పావా అని అడుగుతాడు. మ్యాగీ లేదు అని చెప్పగానే షాన్కి కోపం వచ్చేస్తుంది. షాను నువ్వు మనీ సంపాదించకపోతే మనం ఎలా బతకాలి అని అరుస్తూ ఉంటాడు. మ్యాగీ ఏదోటి జరుగుతుందిలే, కానీ నేను మాత్రం సారీ చెప్పను అని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంతలో షాన్కి తన ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది. ఆ ఫ్రెండ్ నువ్వు గ్యాంబ్లింగ్ చేసి అప్పు తీసుకున్న వాళ్ళు నీ ఇంటికి మనీ వసూలు చేయడానికి వస్తున్నారు, నువ్వు తొందరగా మ్యాగీని తీసుకుని అక్కడి నుంచి పారిపో అని చెప్తాడు. షాన్ బాగా భయపడిపోయి పారిపోవడానికి రెడీ అవుతాడు. కానీ షాన్ మ్యాగీని మాత్రం ఆ ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోతాడు. కొద్దిసేపట్లోనే ఆ రౌడీలు షాన్ ఇంటికి వచ్చేస్తారు. డోర్ నాక్ చేయగానే మ్యాగీ తీస్తుంది. ఆ రౌడీలు తనని ఇబ్బంది పెడుతూ షాన్ ఎక్కడా అని అడుగుతారు. మ్యాగీ అతను ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలీదు అని చెప్తుంది. అప్పుడు ఆ రౌడీలు అతను గ్యాంబ్లింగ్లో చాలా అప్పులు చేశాడు, ఇప్పుడు ఆ మనీ అతను అన్నా కట్టాలి, లేదంటే నువ్వు అన్నా కట్టాలి, నువ్వు కడతావా లేదా అని అడుగుతూ ఉంటారు. మ్యాగీ నా దగ్గర మనీ లేదు అని చెప్తుంది. దానికి ఆ రౌడీ అవునా, నా దగ్గర నీ హిస్టరీ మొత్తం ఉంది, ఆగు నీ అమ్మకి ఫోన్ చేస్తా, ఆ ముసలావిడ ఏదో కొంత మనీ దాచే ఉంచి ఉంటుందిలే అని అంటాడు. ఆ మాటకి మ్యాగీ భయపడిపోయి నేనే మీ మనీ సెటిల్ చేస్తాను అని చెప్తుంది. తన పాస్బుక్ తీసి మనీ చెక్ చేసుకుంటుంది, కానీ అకౌంట్ బ్యాలెన్స్ 0 చూపిస్తుంది. షాన్ తన సేవింగ్స్ మొత్తాన్ని ఖాళీ చేసేశాడు. దాంతో మ్యాగీ ఆ రౌడీతో నా దగ్గర మనీ లేవు అని చెప్తుంది. వెంటనే ఆ రౌడీ మ్యాగీ వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తాడు. మ్యాగీ వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది. ఆ తర్వాత రౌడీ ఫోన్ కట్ చేసి రేపటికల్లా మనీ అరేంజ్ చెయ్యకపోతే నిన్ను నీ అమ్మని ఇద్దరిని వదిలిపెట్టును అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోగానే మ్యాగీ షాన్ ఫ్రెండ్కి కాల్ చేస్తుంది. ఆ ఫ్రెండ్ మీరు అక్కడి నుంచి బయలుదేరారా అని అడుగుతాడు. మ్యాగీ అబద్ధం చెప్తూ మేము బయలుదేరాము, కానీ ఎక్కడికి రావాలి అని అడుగుతుంది. ఫ్రెండ్ నేను లొకేషన్ పంపిస్తాను అని చెప్తాడు. కట్ చేస్తే షాన్ అప్పటికే ఆ లొకేషన్కి రీచ్ అయిపోతాడు. ఆ ఫ్రెండ్ మ్యాగీ ఎక్కడా అని అడిగితే షాను మ్యాగీ రాలేదు అని చెప్తాడు. దానికి అతను నువ్వు మ్యాగీని అక్కడే వదిలేసి వచ్చావా, ఆ రౌడీలు ఎంత డేంజరో నీకు తెలుసు కదా, నువ్వు అలా ఎలా చేస్తావు అని అడుగుతాడు. దానికి షాన్ తొందరగా ఇక్కడ నుంచి వెళ్దాం పదా, నాకు క్లాసులు పీకకు అని అంటాడు. అప్పుడు ఆ ఫ్రెండ్ అయినా ఆ అమ్మాయి నిన్ను 4-5 ఏళ్ల నుంచి సాకుతుంది కదా, తనతో నువ్వు ఇలా ఎలా బిహేవ్ చేస్తావు అని అడుగుతాడు. దానికి షాన్ ఇప్పుడు తనకి వేరే ఆప్షన్ ఏముంది, నేను తన బాయ్ ఫ్రెండ్గా ఉండడమే తను చేసుకున్న పుణ్యం, లేదంటే తనని అసలు ఎవడు పట్టించుకుంటాడు, నేను విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు మ్యాగీ గురించి తెలిసింది, తను మంచి గ్రేడ్స్ కోసం ప్రొఫెసర్ని పడేయాలని చూసిందని విన్నాను, అలాంటి అమ్మాయిని అసలు ఎవడైనా పట్టించుకుంటాడా,
కానీ నేను నా గర్ల్ ఫ్రెండ్ లాగా చేసుకున్నాను. ఎందుకంటే నా గ్యాంబ్లింగ్ అప్పుల కోసం నాకు మనీ వస్తూ ఉంటుందని అలా చేశాను అని షాన్ అంటూ ఉంటాడు. ఆ మాట వెనకాల నిలబడిన మ్యాగీ వినేస్తుంది. తనకి కోపం వచ్చేస్తుంది. మ్యాగీ ముందుకొచ్చి షాన్కి లాగి ఒక్కటిస్తుంది. షాన్ ఫ్రెండ్ షాన్ని మ్యాగీకి సారీ చెప్పమంటాడు. కానీ షాన్, నేనెందుకు సారీ చెప్పాలి? నేను అస్సలు సారీ చెప్పను. అసలు నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వేం పద్ధతి గల దానివి కాదు. 4 years బ్యాక్ నువ్వు ఏం పనులు చేశావో అందరికీ బాగా తెలుసు అని అరుస్తాడు. ఆ కోపంలో షాన్ మ్యాగీని గట్టిగా నెట్టేస్తాడు. కానీ కరెక్ట్ టైంకి డెనీ వచ్చి మ్యాగీని పడిపోకుండా కాపాడతాడు. మ్యాగీ మనసులో, నేనెప్పుడు ప్రాబ్లంలో ఉన్నా ఈ పర్సన్ ఎక్కడి నుంచి వస్తాడో ఏంటో నా లైఫ్లోకి అని అనుకుంటూ ఉంటుంది. అటు షాన్ డెనీని గుర్తుపట్టి, కొన్ని రోజుల క్రితం కారులో ఉన్నది ఈయనే కదా, నువ్వు ఇతనితోనే కదా ఉన్నావు అని అంటాడు. అప్పుడు డెనీ మ్యాగీని అక్కడే వెయిట్ చేయమని చెప్పి షాన్ దగ్గరికి వెళ్ళి గట్టిగా 2 పంచులు ఇస్తాడు. డెనీ షాన్తో, నువ్వు ఏ అమ్మాయినైతే తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నావో తను నాకు సర్వస్వం అని చెప్తాడు. అలా చెప్పి డెనీ మ్యాగీ దగ్గరికి వచ్చి తనని ఎత్తుకుంటాడు. ఇంతలో అక్కడికి ఆ రౌడీలు వస్తారు. వాళ్ళు మ్యాగీని చూసి, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నావని అడుగుతారు. దానికి మ్యాగీ, నేను మీకోసం షాన్ని వెతికి పట్టుకున్నాను అని చెప్తుంది. ఆ రౌడీలు షాన్ని చూడగానే అతని దగ్గరికి వెళ్ళి తన్నడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మ్యాగీ డెనీతో, పదండి వెళ్దామని చెప్తుంది. డెనీ మ్యాగీని ఎత్తుకొని తన ఇంటికి తీసుకొని వస్తాడు. ఇక వాటర్ గ్లాస్ తెచ్చి మ్యాగీకి ఇస్తూ, ఇప్పటికైనా నీ బ్రేకప్ అయిపోయింది కదా అని అడుగుతాడు. ఈసారి మ్యాగీ అవునని తల ఊపుతుంది. తను లేచి నిలబడి 3వసారి తన ప్రాణాలు కాపాడినందుకు డెనీకి థ్యాంక్ యూ అని చెప్తుంది. కానీ డెన్నీ జస్ట్ థ్యాంక్ యూ చెప్తే సరిపోదు అని అంటూ మ్యాగీ వైపు అడుగులు వేస్తూ ఉంటాడు. మ్యాగీ ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ ఉంటుంది. డెన్నీ మ్యాగీకి చాలా క్లోజ్గా వచ్చేస్తాడు. మ్యాగీ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తుంది కానీ డెన్నీ వెళ్ళనివ్వడు. మ్యాగీ, నీకు నా నుంచి ఏం కావాలో నాకు అర్థం కావడం లేదు అని అంటుంది. దానికి డెన్నీ, నాకు బాగా తెలుసు, నీకు అంతా అర్థమవుతుంది, కానీ నువ్వు ఒప్పుకోవడానికి ఇష్టపడడం లేదు అని చెప్పి మ్యాగీని కిస్ చేస్తాడు. ఆ తర్వాత డెన్నీ మ్యాగీకి నచ్చి చెప్తూ, నువ్వు నన్ను ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా వాడుకొని నీ లైఫ్లో ముందుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను. నీకు టైం ఇస్తున్నాను. ఎంత టైం కావాలంటే అంత తీసుకో. ఆలోచించుకొని నీ డిసిషన్ని నాకు చెప్పు అని అంటాడు. ఆ తర్వాత డెనీ మ్యాగీతో, రేపు నా బర్త్డే, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ లాగా పార్టీకి రావాలి అని చెప్తాడు. ఇక్కడ షాన్ మ్యాగీ ఫ్రెండ్ ఇద్దరు మాట్లాడుకుంటూ, అసలు ఇంత పెద్ద కంపెనీ సీఈఓ మ్యాగీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడా అని ఆలోచిస్తూ ఉంటారు. షాన్ అది తట్టుకోలేక మ్యాగీ ఫ్రెండ్తో, మనం ఏదోటి చేయాలి, మ్యాగీ నాకంటే బెటర్ పొజిషన్కి వెళ్ళడం నేను చూడలేను అని అంటాడు. దానికి ఆ ఫ్రెండ్, రేపు డెనీ బర్త్డే పార్టీ ఉంది, మ్యాగీ పక్కాగా అక్కడికి వస్తుంది, మనం ఎలాగోలా ఆ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి అందరికీ తన నిజ స్వరూపం చెప్పేయాలి, అప్పుడు డెనీనే తనకి బ్రేకప్ చెప్పేస్తాడు అనే ఐడియా ఇస్తుంది. కానీ షాన్, అంత పెద్ద పార్టీకి మనకి ఇన్విటేషన్ ఎలా దొరుకుతుంది, మనం లోపలికి ఎలా వెళ్తామని అడుగుతాడు. ఇంతలో వాళ్ళ కళ్ళు మ్యాగీ వాళ్ళ అమ్మ మీద పడతాయి. తను అంత దూరం విలేజ్ నుంచి మ్యాగీని కలవడానికి వస్తుంది. తనని చూడగానే షాన్కి రేపు పార్టీలోకి ఎలా దూరాలో ఒక ఐడియా వచ్చేస్తుంది. బర్త్డే రోజు రాణి వస్తుంది. డెనీ ఒక గ్రాండ్ పార్టీ ఇస్తాడు. అందరూ మ్యాగీ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. మ్యాగీ పార్టీలోకి రాగానే అందరి కళ్ళు మ్యాగీ మీదే ఉంటాయి, ఎందుకంటే తను అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. డెనీ మ్యాగీ చేపట్టుకుని అందరి మధ్యలోకి తీసుకెళ్ళి తను నా గర్ల్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తాడు. అందరూ డెనీ గర్ల్ ఫ్రెండ్ని కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ గ్యాప్లో డెనీ ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉండి పక్కకి వెళ్తాడు. ఇటువైపు షాన్ కావాలని మ్యాగీ వాళ్ళ అమ్మని అక్కడికి తీసుకొని వస్తాడు. మ్యాగీ తన అమ్మని చూడగానే కొంచెం కంగారు పడుతుంది. వాళ్ళమ్మ మ్యాగీ వైపు వస్తూ, నిన్ను చాలా మిస్ అయ్యాను అని అంటూ ఉంటుంది. పార్టీలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఆవిడ తన అమ్మనా, ఈవిడ విలేజ్ నుంచి వచ్చిందా అని మాట్లాడుకుంటూ కొద్దిసేపటి క్రితం మ్యాగీని పొగిడిన వాళ్ళే ఇప్పుడు తక్కువ చేసి మాట్లాడడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. మ్యాగీ వాళ్ళమ్మ, నేను రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను, నన్ను క్షమించమ్మా అని వెళ్ళిపోతూ ఉంటే మ్యాగీ ఆపి తన అమ్మ తన కోసం ఎంత కష్టపడిందో అందరికీ చెప్తుంది. తాము విలేజ్ నుంచి వచ్చినందుకు తనకి చాలా గర్వంగా ఉందని కూడా చెప్తుంది. ఇంతలో షాన్ వచ్చి, మ్యాగీ, నా దగ్గర నీ కోసం ఒక సర్ప్రైజ్ ఉంది,
ఆగు, ఈ పెన్ డ్రైవ్ పెడతాను అని అక్కడున్న టీవీ స్క్రీన్కి పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేస్తాడు. ఆ పెన్ డ్రైవ్లో మ్యాగీ ఒక డైమండ్ బ్రేస్లెట్ దొంగతనం చేసినట్టు అందరూ తనని బుల్లీ చేస్తున్న వీడియో ప్లే అవుతుంది. ఇంకొక క్లిప్లో మ్యాగీ గ్రేడ్స్ కోసం ప్రొఫెసర్ని పడేయాలని చూసినట్టుగా చూపిస్తూ ఉంటారు. మ్యాగీ వాళ్ళ అమ్మ అది చూసి టెన్షన్ పడిపోతుంది. మ్యాగీ వాళ్ళ అమ్మకి నచ్చ చెప్పాలని చూస్తుంది. కానీ వాళ్ళమ్మ నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని అందరితో, నా కూతురు విలేజ్ నుంచి వచ్చిన మాట నిజమే, కానీ తను ఎప్పటికీ దొంగతనం చెయ్యదు. ఇక గ్రేడ్స్ కోసం ప్రొఫెసర్ని పడేసే విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి నా కూతురు చాలా టాలెంటెడ్. విలేజ్ నుంచి జస్టిన్ యూనివర్సిటీకి స్కాలర్షిప్ సాధించిన ఏకైక అమ్మాయి నా కూతురు. తన గ్రేడ్స్ ఎప్పుడూ టాపే. నా కూతురు ఇలాంటి పని అస్సలు చెయ్యదు అని గట్టిగా చెప్తుంది. మ్యాగీకి వాళ్ళ అమ్మ మాటలు విని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతలో అక్కడికి డెనీ కూడా వచ్చేస్తాడు. కానీ అదే టైంలో మ్యాగీ వాళ్ళ అమ్మ స్పృహ తప్పి పడిపోతుంది. డెనీ వెంటనే ఆవిడ్ని ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. హాస్పిటల్లో డెనీ మ్యాగీని ఓదారుస్తూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ వచ్చి మ్యాగీ వాళ్ళ అమ్మ కోమాలోకి వెళ్ళిపోయిందని చెప్తాడు. అది వినగానే మ్యాగీ షాక్ అయ్యి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. నెక్స్ట్ సీన్లో మ్యాగీ ఇంకా స్ప్రోలోకి రాదు. కానీ డెనీ మ్యాగీ పనిచేసే ఆఫీస్ బాస్ని అక్కడికి పిలిపిస్తాడు. ఆ బాస్ డెన్నీతో, మ్యాగీ మా కంపెనీలో చాలా కాలంగా ఎవరికీ తెలియకుండా లైఫ్ని లీడ్ చేస్తుంది. ఈరోజు ప్రైమ్ హోస్ట్ అయ్యి పెద్ద పొజిషన్లో ఉన్న తన ఫ్రెండ్ మ్యాగీ రాసిన స్క్రిప్ట్ల వల్లే ఆ రేంజ్కి వెళ్ళింది. ఆ సీజన్స్ అన్నీ మ్యాగీనే రాసింది. కానీ తనకి ఎప్పుడూ క్రెడిట్ దక్కలేదు అని చెప్తాడు. ఆ తర్వాత డెన్నీ అతన్ని పంపించేస్తాడు. ఇంతలో మ్యాగీకి స్పృహ వస్తుంది. తను డెన్నీని చూసి, ఇప్పుడు నీకు నా పాస్ట్ గురించి అంతా తెలిసిపోయింది కదా, ఇంకా నువ్వు అని అంటూ ఉంటే డెన్నీ మధ్యలోనే ఆపి, నువ్వు చాలా బాధపడ్డావు కదా, ఇన్నేళ్ళు నువ్వు పడ్డ కష్టాలన్నీ నాకు తెలిసిపోయింది అని అంటాడు. ఆ మాట వినగానే మ్యాగీ షాక్ అయ్యి తనని అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఈ రోజు వరకు అసలు నన్ను ఎవరూ అడగనే లేదు నేను ఎంత బాధపడ్డానో అని అనుకుంటుంది. తను ఏడుస్తూ చాలా పెయిన్గా అనిపించింది. ఆ రోజు చాలా వర్షం పడుతుంది. నా కలలన్నీ ఆ రోజే ఆ వర్షంలోనే ముక్కలైపోయాయి అని చెప్తూ ఉంటుంది. మ్యాగీని అలా చూసి డెనీ మనసు కూడా ముక్కలవుతుంది. డెనీ తనని తను కంట్రోల్ చేసుకొని మ్యాగీకి ప్రపోజ్ చేస్తాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకో. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీద నువ్వు ఎప్పుడు ఏం చేయాలనుకున్నావో అదే చెయ్యి. పెద్ద పొజిషన్స్కి వెళ్ళు, నన్ను వాడుకో అని చెప్తాడు. మ్యాగీ అది విని తన చేయి ముందుకు చాపి ఓకే అని చెప్తుంది. అది వినగానే డెనీ మ్యాగీని ఎత్తుకుంటాడు. మ్యాగీ ఏం చేస్తున్నారు అని అడిగితే డెన్నీ మనం మ్యారేజ్ రిజిస్టర్ చేసుకోవడానికి వెళ్తున్నామని అంటాడు. ఆ రాత్రి డెన్నీ మ్యాగీని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత మ్యాగీ నేను నా పాత ఇంటి నుంచి ఒక ఇంపార్టెంట్ సామాను తెచ్చుకోవాలి అని చెప్తుంది. దానికి డెన్నీ ఆ సామాను నీకు అంత ఇంపార్టెంటా అని అడిగితే తను కూడా అవునంటుంది. ఆ తర్వాత మ్యాగీ తన పాత ఇంటికి వచ్చి తన టేబుల్లో ఉన్న ఒక డైరీ తీస్తుంది. ఆ డైరీలో 5 years క్రితం తను స్టేజ్ మీద ఉన్నప్పుడు దొరికిన ఆ కార్డు దాచి ఉంటుంది. అందులో నువ్వు ఒకరోజు చాలా పెద్ద యాంకర్ అవుతావు అని రాసి ఉంటుంది. డెనీ అక్కడే నిలబడి మ్యాగీని చూస్తూ ఉంటాడు. మ్యాగీ ఆ డైరీ తీసుకుంటుంది. వాళ్ళు ఇంటికి వెళ్ళబోతూ ఉండగా ఇంతలో షాన్ వాయిస్ వినిపిస్తుంది. దాంతో ఇద్దరు తొందరగా రూమ్లో దాక్కుంటారు. షాన్ అక్కడ మ్యాగీ ఫ్రెండ్ డేజీతో కలిసి వస్తాడు. షాన్ తన ఇంట్లోనే షిఫ్ట్ అయిపోతూ ఉంటాడు. డేజీ ఇప్పటికల్లా డెన్నీకి మ్యాగీ నిజస్వరూపం తెలిసిపోయి ఉంటుంది. అతను బ్రేకప్ కూడా చెప్పేసి ఉంటాడు అని అంటుంది. షాన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ తనకి అలాగే జరగాలి అని అంటాడు. రూమ్లో డెన్నీ మ్యాగీ పక్కనే ఉండి నేను నీతో లేనని నువ్వు అనుకుంటున్నావా అని అడుగుతాడు. ఆ తర్వాత డెన్నీ మ్యాగీ దగ్గరికి వచ్చి కిస్ చేస్తూ బెడ్ మీద పడుకోబెడతాడు. ఇద్దరూ కిస్ చేసుకుంటూ ఉంటారు. ఇంతలో బయట షాన్కి ఏదో సౌండ్ వినిపిస్తుంది. షాన్ డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఎవ్వరూ ఉండరు. మ్యాగీ డెన్నీ దాక్కునుంటారు. షాన్ వెళ్ళిపోయాక డెన్నీ మ్యాగీతో నీకు పాత విషయాల వల్ల చాలా ట్రామా ఉందని నాకు తెలుసు, అందుకే నువ్వు రెడీ అయ్యేంత వరకు నేనేమీ చెయ్యను అని చెప్తాడు. ఆ తర్వాత డెనీ ఇప్పుడు నీ లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నావని అడిగితే మ్యాగీ చిన్నప్పటి నుంచి నాకు యాంకర్ అవ్వాలనేదే కల అని చెప్తుంది. దానికి డెనీ నవ్వుతాడు. అప్పుడు మ్యాగీ నువ్వు నన్ను నిజంగానే యాంకర్ చెయ్యగలవా అని అడుగుతుంది. ఇటువైపు మ్యాగీ ఫ్రెండ్ డేజీకి టీవీ స్టేషన్ నుంచి రేపు ఆఫీస్కి రమ్మని కాల్ వస్తుంది. ఆ న్యూస్ షాన్కి చెప్పగానే షాన్ అంటే నీకు నీ జాబ్ మళ్ళీ వచ్చేసిందనమాట అని అంటాడు. దానికి డేజీ జాబ్ రాకుండా ఎక్కడికి పోతుంది, ఇప్పుడు ఉంటుంది,
అసలైన మజా అని అంటుంది. నెక్స్ట్ డే డేజీ ఫుల్ యాటిట్యూడ్తో టీవీ స్టేషన్కి వెళ్తుంది. అందరూ డేజీ మళ్ళీ రిటర్న్ వచ్చేసింది అని అనుకుంటూ ఉంటారు. మ్యాగీ కూడా అక్కడే నిలబడి ఉంటుంది. దాంతో డేజీ మ్యాగీని చూసి తనని ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి స్టేషన్ హెడ్ వచ్చి, మీరందరూ ఇక్కడికి వచ్చారు కాబట్టి నా దగ్గర ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది. ఇప్పటి నుంచి ప్రైమ్ హోస్ట్గా డేజీ కాదు, మ్యాగీ హోస్టింగ్ చేస్తుంది అని చెప్తాడు. అది వినగానే డేజీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. మీరేం మాట్లాడుతున్నారు సార్ అని అడుగుతుంది. దానికి హెడ్, అవును, నువ్వు నీ ఇంపార్టెంట్ పేపర్ వర్క్ ఎండ్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికే నిన్ను పిలిచాను అని చెప్తాడు. కానీ ఆఫీస్లో అందరూ వేళ్ళు చూపిస్తూ, ఒక ఇంటర్న్ నైట్కి నైటే ప్రైమ్ హోస్ట్ ఎలా అయిపోతుంది అని గుసగుసలాడుకుంటూ ఉంటారు. అప్పుడు మ్యాగీ తన పొజిషన్ హ్యాండిల్ చేస్తూ అందరికీ స్క్రీన్ మీద చూపిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన హోస్టింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ తనే చేసినవని, వాటన్నిటికీ స్క్రిప్ట్ తనే ఇచ్చానని చెప్తుంది. కావాలంటే స్టేషన్ హెడ్ని అడగమని అంటుంది. అది వినగానే అందరికీ గట్టి షాక్ తగులుతుంది. ఎందుకంటే వాళ్ళు డేజీనే పర్ఫెక్ట్ అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ స్క్రిప్ట్లన్నీ మ్యాగీ రాసిందని ఈరోజు వాళ్ళకి తెలుస్తుంది. స్టేషన్ హెడ్ రేపు మ్యాగీ తన ఫస్ట్ షూట్ని చేస్తుంది అని చెప్తాడు. డేజీని, షాన్ని ఆఫీస్ నుంచి బయటికి గెంటేస్తారు. డేజీకి ఒక ఐడియా వచ్చి 5 years బ్యాక్ మ్యాగీ మీద దొంగతనం బ్లేమ్ వేసిన లిల్లీకి ఫోన్ చేస్తుంది. లిల్లీ ఇప్పుడు ఒక ఫేమస్ పియానిస్ట్ అయిపోయి ఉంటుంది. డేజీ ఫోన్ చేసినప్పుడు లిల్లీ ఫస్ట్ రెస్పాండ్ అవ్వదు. కానీ డేజీ మ్యాగీ పేరు చెప్పగానే లిల్లీ తన గురించి ఏం మాట్లాడాలి అని అడుగుతుంది. డేజీ మ్యాగీ ఇప్పుడు లైఫ్లో చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళిపోతుంది. రేపు తనకి ప్రైమ్ హోస్ట్గా ఫస్ట్ ఎపిసోడ్ షూట్ కూడా ఉంది అని చెప్తుంది. అది వినగానే లిల్లీ, అవునా, 5 years క్రితం నేను నేర్పించిన బుద్ధి తను ఇంకా మర్చిపోయినట్టు లేదు, రేపు చూస్తా తన సంగతి అని అంటుంది. ఇక్కడ డెన్నీ ఎవరెవరి మీద రివెంజ్ తీసుకోవాలో ఒక పెద్ద చార్ట్ రెడీ చేసుకుంటాడు. డెన్నీ ఫ్రెండ్ వచ్చి రేపటి ఎపిసోడ్కి లిల్లీ గెస్ట్గా రావాలని అనుకుంటుంది, తనని వద్దని చెప్పేయనా అని అడుగుతాడు. దానికి డెన్నీ, లేదు, రానివ్వు, మ్యాగీ తనని ఫేస్ చేసినప్పుడే తన పాత విషయాల నుంచి బయటపడగలదు అని చెప్తాడు. నెక్స్ట్ డే సింగిల్ విమెన్ మీద ఫస్ట్ ఎపిసోడ్ షూట్ చేసే టైం వస్తుంది. మ్యాగీ ఫుల్ ప్రిపరేషన్తో ఉంటుంది. ఇంతలో స్టేషన్ హెడ్ వచ్చి, ఈరోజు గెస్ట్ ఎవరో నీకు చెప్పలేదు కదా అని అనగానే అక్కడికి లిల్లీ ఎంట్రీ ఇస్తుంది. లిల్లీని చూడగానే మ్యాగీ భయపడిపోతుంది. చేతిలో ఉన్న నోట్బుక్ కూడా కింద పడిపోతుంది. లిల్లీ, చాలా రోజుల తర్వాత కలిసాం కదా మ్యాగీ అని అంటుంది. మ్యాగీ కొంచెం కంగారు పడినా మళ్ళీ తనే కంట్రోల్ చేసుకుని నోట్బుక్ని పైకి తీస్తుంది. మ్యాగీ, అవును, చాలా రోజులైంది, పదండి ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామని అంటుంది. ఎపిసోడ్లో తను లిల్లీని ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు లిల్లీ, సింగిల్ ఉమెన్కి అన్ని పనులు రావాలి, ఇప్పుడు నన్నే చూడు, ఎంత బాగా పియానో వాయిస్తాను అని అంటుంది. దానికి మ్యాగీ, వాయించండి, నేను కూడా చూస్తాను అని చెప్తుంది. లిల్లీ కూడా సరే చూడు అని చెప్పి పియానో దగ్గరికి వెళ్ళి చాలా మంచి ట్యూన్ని వాయిస్తుంది. అందరూ బాగా ఇంప్రెస్ అవుతారు. ఆ తర్వాత తన మ్యాగీని ఇన్వైట్ చేస్తుంది. కానీ మ్యాగీ, నాకు ఇది ప్లే చేయడం రాదు అని చెప్తుంది. లిల్లీ, లేదు, నువ్వు ప్లే చేయాల్సిందే అని ఫోర్స్ చేస్తుంది. అక్కడ స్టేషన్ హెడ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. లిల్లీ కావాలని ఇదంతా చేస్తుందని అతనికి అర్థమవుతుంది. మ్యాగీ పియానో వాయించడం స్టార్ట్ చేస్తుంది. కానీ ట్యూన్ లేకుండా వాయిస్తుంది. అందరూ తనని చూసి నవ్వడం, ఎగతాళి చేయడం చేస్తూ ఉంటారు. అది చూసి లిల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఇంతలోనే మ్యాగీ అక్కడున్న ఒక ఆకుని తెంపి ఆ ఆకుతో ఫ్లూట్ని వాయించడం స్టార్ట్ చేస్తుంది. ఆ సౌండ్ ఎంత మెలోడియస్గా ఉంటుందంటే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి గట్టిగా చప్పట్లు కొడతారు. ఆ తర్వాత మ్యాగీ, నేను వాయించగలను అని చెప్పాను, పియానోనే వాయిస్తానని చెప్పలేదు కదా, అదే వాయించాలని రూల్ కూడా లేదు కదా అని అంటుంది. మనం విలేజ్లో ఉన్నప్పుడు మన దగ్గర ఇలాంటి కాస్ట్లీ వస్తువులు ఉండవు కదా, అందుకే మేము ఇలాంటి పనులన్నీ న్యాచురల్ పద్ధతుల్లోనే చేస్తామని చెప్తుంది. అందరూ తన మాటలకి చాలా ఇంప్రెస్ అయిపోతారు. అప్పుడే మ్యాగీ లిల్లీతో, నీ బుల్లి చేసే అలవాటు ఇంకా పోలేదు కదా, నువ్వు ఎప్పుడు అంతని తక్కువ చేసి చూడాలని అనుకుంటావు అని అంటుంది. ఇంతలో స్టేషన్ హెడ్ కూడా అక్కడికి వస్తారు. మ్యాగీ పర్ఫార్మెన్స్ వల్ల వాళ్ళ టీవీ రేటింగ్స్ చాలా పెరిగిపోయాయని చెప్తారు. అది చూసి లిల్లీ మైండ్ పాడైపోతుంది. తను ఈరోజు మ్యాగీని అందరి ముందు తక్కువ చేయాలనుకుంది. కానీ ఈ ఎపిసోడ్తో మ్యాగీని ఒక హీరోని చేసేసింది. ఆ తర్వాత స్టేషన్ హెడ్, ఈరోజు బిగ్ బాస్ తరపున అందరికీ గ్రాండ్ పార్టీ ఉంది, మన రేటింగ్స్ చాలా బాగా వచ్చాయి కదా అని చెప్తాడు.
రాత్రి టీం అంతా పార్టీ చేసుకుంటూ బిగ్ బాస్ రాక కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ గ్యాప్లో మ్యాగీ వాష్రూమ్కి వెళ్దామని బయటకు వచ్చినప్పుడు అక్కడ షాన్ కనిపిస్తాడు. షాన్ తను చేసిన తప్పులకి చాలా గిల్టీగా ఫీల్ అవుతూ మ్యాగీని సారీ అడుగుతూ ఉంటాడు. కానీ మ్యాగీ ఇప్పుడు అతనితో అస్సలు మాట్లాడకూడదు అనుకుంటుంది. షాన్ ప్లీజ్ నాకు ఒక్క లాస్ట్ ఛాన్స్ ఇవ్వు, నేను మళ్ళీ నీ బాయ్ ఫ్రెండ్ అవ్వాలనుకుంటున్నాను అని బ్రతిమాలుతూ ఉంటాడు. మ్యాగీ నో చెప్పేసరికి షాన్కి మళ్ళీ కోపం వచ్చేసి తనతో మిస్బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇటు డెన్నీ పార్టీలోకి రాగానే మ్యాగీ ఎక్కడా కనిపించదు. దాంతో డెన్నీ వెతుక్కుంటూ కిందికొస్తాడు. మ్యాగీ డెన్నీని చూడగానే వెంటనే అతని దగ్గరికి వెళ్ళిపోతుంది. డెన్నీ మ్యాగీని హోల్డ్ చేసి తామిద్దరం పెళ్లి చేసుకున్నామని షాన్కి చెప్తాడు. ఆ మాట షాను నమ్మలేకపోతాడు. అప్పుడు డెన్నీ తన ఫ్రెండ్ని పిలిచి ఈ పర్సన్ని జస్టిన్ యూనివర్సిటీ నుంచి బయటికి గెంటేయండి అని చెప్తాడు. డెన్నీ మ్యాగీతో నువ్వు బాగానే ఉన్నావా అని అడిగితే మ్యాగీ కూడా బాగానే ఉన్నాను, కానీ కొంచెం ఎక్కువగా డ్రింక్ చేసినట్టున్నాను అని చెప్తుంది. డెనీ పద ఇంటికి వెళ్దామని అంటాడు. కానీ మ్యాగీ మన కంపెనీ బిగ్ బాస్ ఇంకా రాలేదు కదా, అతన్ని కలిసి వెళ్దామని అంటుంది. ఇంతలో స్టేషన్ హెడ్ అక్కడికి వచ్చి డెనీనే మన బిగ్ బాస్ అని చెప్తాడు. అది వినగానే మ్యాగీ ఏంటి నిజంగానా అని షాక్ అవుతుంది. డెనీ కూడా అవును అని నవ్వి సెంటర్ హెడ్తో మీరందరూ పార్టీ చేసుకోండి, నేను నా వైఫ్ని ఇంటికి తీసుకెళ్తున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత డెనీ మ్యాగీని ఎత్తుకొని ఇంటికి తీసుకుని వచ్చి బెడ్ మీద పడుకోబెడతాడు. డెనీ తన దగ్గరికి వచ్చి కిస్ చేసి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను షవర్ ఆన్ చేస్తాను అని అంటాడు. డెనీ షవర్ ఆన్ చేశాక మ్యాగీ లోపలికి వెళ్ళగానే డెనీ తనని తన వైపుగా లాక్కుని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత డెనీ మ్యాగీని నువ్వు రెడీగా ఉన్నావా అని అడిగితే మ్యాగీ కూడా అవునని తల ఊపుతుంది. అలా ఇద్దరు ఒక రొమాంటిక్ నైట్ని షేర్ చేసుకుంటారు. మార్నింగ్ మ్యాగీ కళ్ళు తెరిచేసరికి కొంచెం సిగ్గుపడుతూ ఉంటుంది. డెనీ ఇప్పుడు ఎందుకు సిగ్గుపడుతున్నావు, నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు తెలుసా అని అంటూ మళ్ళీ తనని కిస్ చేస్తూ ఉంటాడు. ఇంతలోనే డెనీకి వాళ్ళ గ్రాండ్మా నుంచి కాల్ వస్తుంది. తను ఈరోజే సిటీకి వస్తుందని మ్యాగీని కలవాలని అనుకుంటుందని చెప్తుంది. డెనీ ఆ విషయం మ్యాగీకి చెప్పగానే తను కొంచెం నర్వస్ అవుతుంది. కొద్దిసేపట్లో గ్రాండ్మా ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతుంది. తను మ్యాగీ ఫోటో చూసి ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందో, ఈరోజు తనకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను అని అనుకుంటుంది. ఆ గ్యాప్లోనే లిల్లీ వచ్చి గ్రాండ్మాని గుద్దుకుంటుంది. పైగా గ్రాండ్మా మీదే అరుస్తూ ఉంటుంది. అప్పుడు గ్రాండ్మా నీ వల్లే నా కోడలి ఫోటోలు కింద పడిపోయాయి అని అనేసరికి లిల్లీ ఆ ఫోటోలు తీయడానికి వంగుతుంది. అక్కడ ఫోటోలో మ్యాగీని చూడగానే లిల్లీకి విషయం అర్థమైపోతుంది. అంటే డెనీ మ్యాగీని పెళ్లి చేసుకున్నాడన్నమాట అని తెలుసుకుంటుంది. వెంటనే లిల్లీ గ్రాండ్మాతో మీ కోడలి పాస్ట్ ఏంటో మీకు తెలుసా అని అంటూ పాత తప్పుడు విషయాలన్నీ తన మైండ్లోకి ఎక్కిస్తుంది. కొంతసేపటి తర్వాత గ్రాండ్మా డ్రైవరు జస్టిన్ యూనివర్సిటీకి వెళ్ళి కనుక్కొని వస్తాడు. లిల్లీ మ్యాగీ గురించి చెప్పిందంతా నిజమేనని గ్రాండ్మాకి చెప్తాడు. ఆ తర్వాత గ్రాండ్మా డెనీ ఇంటికి వస్తుంది. అక్కడ మ్యాగీ డెనీ ఇద్దరూ తనకి వెల్కమ్ చెప్తారు. కానీ అంతలోనే డెనీకి ఏదో పని ఉండి బయటికి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు గ్రాండ్మా మ్యాగీని లోపలికి పిలిచి ఒక చెక్ బుక్ ఇస్తుంది. మ్యాగీకి ఏం అర్థం కాదు. గ్రాండ్మా నీకు ఎంత మనీ కావాలో అంత తీసుకో, కానీ డెనీని వదిలేసి వెళ్ళిపో అని చెప్తుంది. మ్యాగీ దానికి అస్సలు ఒప్పుకోదు. అప్పుడు గ్రాండ్మా మా ఫ్యామిలీలోకి ఎవరైనా కోడలిగా రావచ్చు, కానీ క్యారెక్టర్ బాగుండాలి, నీ క్యారెక్టర్ గురించి నేను విన్నాను అని అంటుంది. మ్యాగీ నిజం చెప్పాలని ట్రై చేసినా గ్రాండ్మా అస్సలు వినదు. దాంతో మ్యాగీ చాలా సాడ్ అయిపోతుంది. పైగా గ్రాండ్మా మ్యాగీతో డెనీ ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేశాడు అని చెప్తుంది. పక్కనే ఉన్న అసిస్టెంట్ ఆ అమ్మాయి కూడా కొంచెం ఈవిడలాగే ఉంటుంది అని అంటాడు. దాంతో గ్రాండ్మా అవునా, అందుకే తను నిన్ను పెళ్లి చేసుకున్నాడు, ఎందుకంటే నువ్వు తన ఫస్ట్ లవ్ లాగా కనిపిస్తావు కాబట్టి అని అంటుంది. ఆ మాటలకి మ్యాగీ చాలా హర్ట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి డెనీ ఇంటికి రాగానే మ్యాగీ గురించి అడుగుతాడు. కానీ గ్రాండ్మా నేను తనని ఇల్లు వదిలి వెళ్ళిపోమన్నాను, తను నీకు అస్సలు సెట్ అవ్వదు అని చెప్తుంది. అది వినగానే డెన్నీకి గ్రాండ్మా మీద కోపం వచ్చి మ్యాగీకి కాల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ తన నంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది. ఇంతలో డెనీ వాళ్ళ అంకుల్ అక్కడికి వస్తాడు. అప్పుడే డెనీ కళ్ళు బయట తిరుగుతున్న మ్యాగీ మీద పడతాయి. అక్కడ ఒక చిన్న పిల్లాడు నేను డెనీని షూట్ చేసేస్తాను అని మాట్లాడుతూ ఉంటాడు. కానీ మ్యాగీ ఆ పిల్లాడితో నువ్వు అతన్ని షూట్ చేయలేవు అని చెప్తుంది. దానికి ఆ పిల్లాడు లేదు, మా డాడీ చెప్పారు అతను ఆర్ఫన్ అని, మనం అతని ప్రాపర్టీ అంతా లాక్కోవాలి అని చెప్పారు అని అంటాడు. లోపలున్న వాళ్ళందరికీ ఆ మాటలు వినిపిస్తాయి.
తెలుస్తాయి. గ్రాండ్మా డెన్నీ అంకుల్తో నీకు సిగ్గుగా లేదా, పిల్లాన్ని ఎలా పెంచుతున్నావో చూడు అని తిడుతూ ఉంటుంది. దానికి అతను నా పిల్లాడు ఏం మాట్లాడాడు, నేనేం వినలేదు, చిన్నపిల్లలు కదా వదిలేయండి అని కవర్ చేస్తాడు. బయట మ్యాగీ ఆ పిల్లాడితో నువ్వు అతన్ని షూట్ చేయలేవు, ఒకవేళ నువ్వు అలా ఆలోచించినా నేను నిన్ను షూట్ చేసేస్తాను, నేను అతని వైఫ్ని, అతన్ని ఎవరు టచ్ కూడా చేయలేరు అని గట్టిగా చెప్తుంది. ఆ మాటలకి ఆ పిల్లోడు ఏడవడం స్టార్ట్ చేస్తాడు. డెన్నీ అంకుల్ లోపల నుంచి వచ్చి నువ్వు నా పిల్లోడిని ఏడిపించావా అని బ్లేమ్ చేయాలని చూస్తాడు. కానీ ఇంట్లో వాళ్ళంతా మేమేమీ వినలేదు చూడలేదు, అయినా వాళ్ళు పిల్లలు కదా వాళ్ళే చూసుకుంటారులే అని అంటాడు. దాంతో డెనీ అంకుల్ ఆ పిల్లాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు డెనీ మ్యాగీని లోపలికి రమ్మని పిలుస్తాడు. లోపలికి వచ్చాక నువ్వు ఎందుకు అంత డల్గా ఉన్నావని అడుగుతాడు. కానీ మ్యాగీ అదేం లేదు అని దాచేస్తుంది. అప్పుడు డెనీ నేను నీకు ఫోన్ చేస్తూ ఉంటే స్విచ్ ఆఫ్ అని ఎందుకు వచ్చింది అని అడుగుతాడు. తన ఫోన్ బ్యాటరీ అయిపోయిందని అందుకే స్విచ్ ఆఫ్ వచ్చిందని మ్యాగీ చెప్తుంది. తన ఫోను ఛార్జింగ్ పెట్టాలనుకుంటూ ఉంటే డెనీ ఆగు నేను ఛార్జర్ ఇస్తాను అని అంటాడు. డెనీ ఛార్జర్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మ్యాగీ డైరీ కనిపిస్తుంది. అసలు ఆ డైరీలో ఏముందో చూడాలని డెనీ దాన్ని ఓపెన్ చేస్తాడు. ఆ నోట్బుక్ ఓపెన్ చేయగానే 5 years క్రితం డెనీ మ్యాగీకి ఇచ్చిన ఆ కార్డు కనిపిస్తుంది. అది చూడగానే డెనీ మ్యాగీ దగ్గరకు వచ్చి కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా మ్యాగీని టేబుల్ మీద కూర్చోబెట్టి నువ్వు ఎందుకు సాడ్గా ఉన్నావు చెప్పు అని అడుగుతాడు. అప్పుడు మ్యాగీ నీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతుంది. దానికి డెనీ లేదు అని చెప్తూ తనని కిస్ చేస్తాడు. మ్యాగీ నిజం చెప్పు, నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా లవ్ చేసావా అని అడుగుతుంది. దానికి డెనీ నేను జస్ట్ నిన్ను మాత్రమే లవ్ చేశాను, నా లైఫ్లో నువ్వు తప్ప ఇంకెవరూ లేరు అని చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు ఆ రొమాంటిక్ మూమెంట్ని ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ డే మ్యాగీ నిద్ర లేచాక డెనీతో ఈరోజు నా లైఫ్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ డే, ఈరోజు నేను సీజన్ 2 షూటింగ్ చేయబోతున్నాను అని చెప్తుంది. ఆ తర్వాత మ్యాగీ గ్రాండ్మా దగ్గరికి వెళ్ళి ఇన్విటేషన్ కార్డ్ ఇస్తూ మీరు నా పాస్ట్ గురించి తెలుసుకోవాలి కదా, ప్లీజ్ ఈరోజు నా షోకి రండి, మీకు అసలు నిజమేంటో తెలిసిపోతుంది అని చెప్తుంది. ఆ తర్వాత మ్యాగీ డెనీతో కలిసి స్టేజ్ దగ్గరికి రీచ్ అవుతుంది. తన కొలీగ్స్ అందరినీ కలుస్తుంది. ఈరోజు అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. మళ్ళీ సీజను షూటింగ్ స్టార్ట్ అవబోతుంది కదా. ఇటువైపు లిల్లీకి మ్యాగీ ఇంత పెద్ద పొజిషన్కి వెళ్ళడం అస్సలు నచ్చదు. తను తట్టుకోలేకపోతుంది. దాంతో తను ఒకప్పుడు మ్యాగీని ఇష్టపడిన ఆ పాత ప్రొఫెసర్కి కాల్ చేస్తుంది. మ్యాగీ ఈరోజు చాలా బిజీగా ఉండి తన షో ప్రిపరేషన్స్ చూసుకుంటూ ఉంటుంది. సౌండ్ చెక్ అయిపోయాక తన ఫ్రెండ్తో నువ్వు బయట అరేంజ్మెంట్స్ని చూడు అని చెప్తుంది. ఇంతలోనే ఎవరో వచ్చి మ్యాగీని వెనక నుంచి పట్టుకుని స్పృహ తప్పేలాగా చేయాలని చూస్తారు. మ్యాగీ అది చూసి భయపడి ఎవరు నువ్వు అని అడుగుతుంది. అతను నన్ను మర్చిపోయావా అని గుర్తు చేస్తాడు. అతన్ని అక్కడ చూడగానే మ్యాగీకి చాలా భయంగా అనిపిస్తుంది. ఇంతలోనే అక్కడికి లిల్లీ తన ఫ్రెండ్స్తో కలిసి వస్తుంది. అప్పుడు మ్యాగీ మళ్ళీ నువ్వు నా లైఫ్లోకి వచ్చావా, అసలు నేను నీకు ఏం అన్యాయం చేశానని నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు అని అడుగుతుంది. దానికి లిల్లీ తప్పు నీది కాదు, నీ బ్యాక్గ్రౌండ్ది. విలేజ్ నుంచి వచ్చిన ఒక నార్మల్ అమ్మాయి ఇంత పెద్ద రేంజ్కి వెళ్ళడం నేను చూడలేను. అయినా నీకు గుర్తుందా 5 years బ్యాక్ ఎంత ఈజీగా నేను నీ మీద దొంగతనం బ్లేమ్ వేశానో, అందరూ నమ్మేశారు కూడా. మన సార్కి నువ్వంటే ఇష్టం ఉండేది, కానీ మేము స్టోరీని మార్చేశాం. ఈరోజు కూడా నీతో అలాగే చేస్తాను, ఈ దెబ్బతో నువ్వు మళ్ళీ లైఫ్లో పైకి లేవాలని ఆలోచించవు కూడా అని అంటుంది. కానీ ఇక్కడ డెన్నీ మాత్రం చాలా కూల్గా ఉంటాడు. డెన్నీకి లిల్లీ ప్లాన్ గురించి ముందే బాగా తెలుసు. ఎందుకంటే చాలా డేస్ నుంచి డెన్నీ వీళ్ళందరి మీద స్పై చేసి ఉంచుతాడు. ఇటువైపు లిల్లీ తన ఫ్రెండ్స్తో త్వరగా మ్యాగీని పట్టుకోండి సార్, తొందరగా పని కానివ్వండి అని చెప్తూ ఉంటుంది. వాళ్ళు అలానే చేస్తూ ఉంటారు. ప్రొఫెసర్ మ్యాగీ దగ్గరికి వస్తూ ఉంటాడు. కరెక్ట్ టైంకి స్టేజ్ మీద ఉన్న స్క్రీన్ పైకి లేచిపోతుంది. బయటున్న మీడియా జనాలు ఇదంతా లైవ్గా చూసేస్తారు. డెనీ మ్యాగీ దగ్గరికి వచ్చి నువ్వు బాగానే ఉన్నావా అని అడిగితే మ్యాగీ కూడా అవునంటుంది. లిల్లీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. మ్యాగీ లిల్లీతో నాకు తెలుసు, అందుకే ఇదంతా నేను లైవ్ని బ్రాడ్కాస్ట్ చేయించాను అని చెప్తుంది. మ్యాగీ సీక్రెట్గా డెనీకి మెసేజ్ చేసి లైవ్ బ్రాడ్కాస్ట్ స్టార్ట్ చేయించి ఉంటుంది. ఇప్పుడు అసలు నిజం అందరి ముందుకు వచ్చేసింది. లిల్లీకి చెమటలు పట్టేస్తాయి. ఆ ప్రొఫెసర్ డెన్నీ కాళ్ళు పట్టుకుని సారీ అని అడుగుతూ ఉంటాడు. కానీ డెన్నీ వాళ్ళని అస్సలు వదిలిపెట్టే మూడ్లో లేడు. 5 years క్రితం ఈ అమ్మాయి ఎలా ప్లాన్ చేసిందో, దానివల్ల తను ఎంత బాధపడిందో మ్యాగీ అందరికీ చెప్తుంది. డెనీ అప్పటికే పోలీస్ని పిలిపించి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి అని చెప్తాడు.
ఇంతలో డెనీ వాళ్ళ గ్రాండ్ మా అక్కడికి వస్తుంది. ఆవిడ రాగానే ఫస్ట్ లిల్లీకి లాగి ఒక్కటిస్తుంది. నా కోడలి గురించి నా దగ్గర తప్పుడు మాటలు చెప్పడానికి నీకెంత ధైర్యం అని అరుస్తుంది. ఆ తర్వాత తను మ్యాగీ దగ్గరికి వచ్చి సారీ అడుగుతుంది. తనని కోడలిగా యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత మ్యాగీ ప్రోగ్రామ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 5 years క్రితం స్టేజ్ మీద ఎలాంటి జోష్తో హోస్టింగ్ చేసిందో ఇప్పుడు కూడా అదే ఎక్సైట్మెంట్తో హోస్టింగ్ చేస్తుంది. ఈసారి ప్రోగ్రామ్ ఎండ్ అయ్యాక డెనీ స్వయంగా తన కోసం ఒక బొకే పట్టుకుని వస్తాడు. ఆ బొకేలో ఉన్న నోటు మ్యాగీ చదివి 5 years క్రితం ఆ కార్డు ఇచ్చింది మీరేనా అని అడుగుతుంది. దానికి డెనీ కూడా అవును, 5 years బ్యాక్ నేను నిన్ను స్టేజ్ మీద చూశాను. ఆ ఫస్ట్ సైట్లోనే నాకు నువ్వంటే లవ్ స్టార్ట్ అయిపోయింది. కానీ మా పేరెంట్స్ డెత్ అవ్వడం వల్ల నేను అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది. ఇక మీద నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను అని చెప్తాడు. మ్యాగీ తన అదృష్టాన్ని తానే నమ్మలేకపోతుంది. తన లైఫ్ ఇంత బ్యూటిఫుల్గా చేంజ్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా తనని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ డ్రామా ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.